అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను అంతా బోర్న్ అండ్ బ్రాటప్ కాకినాడ అండి. నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ ఇష్టం. నేను ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి ఎంసెట్ రాసిన తర్వాత ఒక గ్యాప్ వస్తుంది కదా ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం. గ్యాప్లో ఒక పుస్తకం రాశానండి, నవల్ రాశాను. ఏ నవల్ అది? నవల్ రాయడం కూడా తెలియదు అంటే యాక్చువల్లీ నవల్ పబ్లిష్ చేసే ప్రాసెస్ ఏంటి కూడా తెలియదు. సో నేను ఐఐటి ఎగ్జామ్ రాద్దామని విజయవాడ వెళ్ళాను. కాకినాడ మనకు సెంటర్ లేదు మాకు. విజయవాడ వెళ్ళినప్పుడు నాకు కజిన్ ఉంటే తను తీసుకెళ్లాడు. ఇది ఏలూరు రోడ్ అని ఉంటుంది, ఏలూరు రోడ్ లో అందరూ పబ్లిషర్స్ ఉంటారు. మొత్తం అందరి దగ్గరికి వెళ్ళంటే చాలా మంది సార్ నా దగ్గర ఒక నవల్ ఉంది, మీరు పబ్లిష్ చేస్తారా? ఇప్పుడు నాకు ఏంటంటే 17 years old. అలాగే వెళ్ళి ఎంఎస్కో బుక్స్ విజయవాడలో అడిగితే మన ఎంఎస్కోలో ఆవిడ చూసి అసలు అంటే లోపలికి వచ్చి నన్ను కూడా చూడలేదు. పేజ్కి ఒకసారి రాసి ఫైల్ చేసి పంపించమ్మా, పోస్టేజ్ ఛార్జీలు అంతా నీవే అన్నారు. అంటే అలాగేనండి అని చెప్పాము. మళ్ళీ అంత ఫేర్ రాసి పేజ్కి ఒక సైడ్ దాన్ని కొరియర్ చేసామండి. చేసిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి ఫోన్ చేసామండి, మేడం చదివారు ఆ బుక్ చదివారు అంటే వాళ్ళు చాలా వస్తుంటాయి కదండి అలాగా. సో లేదు 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 ఒక 8 months తర్వాత వాళ్ళే ఫోన్ చేసి నీ బుక్ పబ్లిష్ చేస్తున్నావు, నాకు చాలా నచ్చింది, బుక్ పబ్లిష్ చేస్తాం. అంటే నా సినిమా పెద్ద సినిమా పుష్పాలంటే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పుడు కంటే యాక్చువల్లీ దట్ వాజ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట సార్. వెళ్ళాము అక్కడికి, విజయవాడ వెళ్ళానండి. చిన్న సంతకం పెట్టాలి కదా, ఎఫిడవిట్, ఇది నా ఒరిజినల్ ఇంతకు దేవి పుస్తకం నుంచి అని ఉంటది కదా. సైన్ పెట్టడానికి వెళ్తే ఆవిడ చూసింది, నువ్వే రాసావు? నేనే రాశానండి. చూసి అసలు నీకు సంతకం పెట్టడానికి మైనారిటీ తీరిందా అంటే లేదండి 3 నెలలు అయిన మైనారిటీ తీరిందండి. సో దట్స్ హౌ నాకు ఇంట్రెస్ట్ అండి. బట్ దెన్ లేటర్ ఆన్ నేను ఏ పుస్తకం అది? నవల్ పేరు ప్రత్యర్థి ఎంఎస్కో బుక్స్ విజయవాడ పబ్లిష్ చేశారు. తర్వాత ఒక 4 years తర్వాత మళ్ళీ శరసంధానం అని వేరే బుక్ పబ్లిష్ చేశారు. శరసంధానం ఇప్పుడు కూడా మీకు బుక్ ఫేర్స్ లోనే మంచి ఇది ఉంది కదా. అవునండి, శరసంధానం టైటిల్ లోనే చాలా పవర్ ఉంది. అంటే నాకు నవల రైటింగ్ ప్రాసెస్ నేను చాలా ఎంజాయ్ చేసేది. దాని ముందు కథలు ఏమైనా రాశారు పత్రికకి? అలా రాయలేదండి, నేను డైరెక్ట్ గా రావటం ఒక నవల రాశాను, పబ్లిష్ అయింది, ఒక చిన్న మోటివేషన్ వచ్చింది. కానీ అప్పటికే నవల రావడం తగ్గిపోయినట్టుంది కదా దాదాపుగా అండి. అప్పట్లో నేను నవల రాసినప్పుడు ఫస్ట్ కాపీ 800 books పబ్లిష్ చేసాం. అంటే మీరు ఆలోచించదు, అది 800 books ఎందుకంటే ఎంఎస్కో బుక్ హౌస్ అని ఉంటుందండి. అవును, దానికి సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మీరు సబ్స్క్రిప్షన్ పెడితే ప్రతి నెల వాళ్ళు పబ్లిష్ చేసే బుక్ మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలా ఎంఎస్కోకి పర్టికులర్ గా బుక్ హౌస్ పబ్లిషర్స్ ఉన్నారు కాబట్టి 800 కాపీలు పబ్లిష్ అండి. మామూలు పబ్లిషర్స్ అదిరిపోద్ది. సో అది దట్స్ మై నా సాహిత్యంతో జర్నీ అక్కడ స్టార్ట్ అయిందండి. తర్వాత నేను చాలా సంవత్సరాలు నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేశారు మరి? నేను ఇంజనీరింగ్ చదివేశాను. ఇంజనీరింగ్ చదివేసి అక్కడి నుంచి జాబ్ లో ఇంజనీరింగ్ కాకినాడలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తర్వాత నాకు విప్రోలో జాబ్ వచ్చేసింది. తర్వాత చెన్నైలో కొన్నాళ్ళు, బెంగళూరులో కొన్నాళ్ళు, అబ్రాడ్. ఇలా అంతా ట్రావెల్ అంతా అయిపోయాక మళ్ళీ నాకు 2000 మళ్ళీ నాకు ఒక ఆప్షన్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, ఆప్షన్ వచ్చింది. సో బెంగళూరు బేస్ లొకేషన్ అండి యాక్చువల్లీ నాది. సో అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి ప్రొడ్యూసర్ కొండా కృష్ణరాజు గారు శ్రీరామ్ దాస్ సినిమా తీశారు. ఆయన కలిసి ఆయనకి ఫస్ట్ ఒక కథ చెప్పానండి నేను. వాళ్ళ మేనేజర్ ఒక ఆయన ఉంటారు శివ అని, ఆయనకి చెప్పాను. ఆయన నుంచి కొండా కృష్ణరాజు గారిని కలిసి కథ చెప్పాను. ఆయనకి నచ్చి కథ చేద్దాం, ఇది బాగుంది, నాకు నచ్చింది, పొలిటికల్ కథ, ఓకే చేద్దాం అన్నారు. చేద్దాం అంటే అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అనమాట. అదే కథ నేను మన తారక్ గారికి చెప్పాను, కథ నేను బాలేబాబుకి చెప్పాను. అలా ఆ కథ జాబ్ కంటిన్యూ చేస్తూనే ఇది చెప్పుకుంటూ వచ్చారా? జాబ్ నేను చాలా వరకు ఆల్మోస్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ అయ్యేంత వరకు జాబ్ చేస్తూనే ఉన్నాను. ఓకే, నేను అదే కథ చైతన్య బంతులూరి అని డైరెక్టర్, నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఏ సినిమాది? ఆయన బసంతి మన బ్రహ్మానందం గారి గౌతమ్తో. అవునండి, ఆ సినిమాకి అప్పుడు ఆయన చేస్తున్నారు. ఆ సినిమా కొండా కృష్ణరాజు గారు ఒపీనియన్ కోసం ఈ కథ ఆయనకి వినిపించమన్నారు. సో ఈ కథ నేను ఒపీనియన్ కోసం చైతన్య గారికి వినిపిస్తే డైలాగ్స్ బాగున్నాయి, నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను, నా సినిమాకి డైలాగ్స్ రాయన్నారు. అలా నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ సినిమా బసంతి. అదే